కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మరొక లిరిసిస్ట్ బాలాజీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేను చికిరి చికిరి పాట రాసిన బాలాజీని. పాట మీరు అందరూ కంటతో పెట్టుంటారు. ఆ ముక్కుపై పెట్టి కోపం తొక్కేశాబే ముక్కే రంధం, ఇలా పాట సాగుతూ వెళ్ళింది. అద్భుతమైన సక్సెస్ ఇచ్చారు. మొట్టమొదటిగా ఈ పెద్ద సినిమాకి ఇంత ఘన విజయాన్ని ఆపాదించిన ప్రేక్షకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయి. 4 పాటలు ఏఆర్ రెహమాన్ గారు అద్భుతంగా స్వరపరిచారు. దాంట్లో నేను ఒక పాట రాశాను. అలాగే ఈ పాట రాయడానికి ఇలాంటి ఒక పెద్ద వేదిక నాకు ఇవ్వడానికి కారణభూతులైన వాళ్ళు బుచ్చిబాబు గారు, దర్శకులు బుచ్చిబాబు గారు లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. అండ్ ఈ సినిమాలో అద్భుతం ఎవరంటే రామ్ చరణ్ గారు అంటే దర్శకుడు బుచ్చిబాబు గారు ఊహల్లో ఉండే పెద్దిని 1000 ఇంతలు పెంచి ఇంకో కోణాన్ని, ఒక పెద్దికి పూర్తిగా ఒక గౌరవాన్ని కట్టబెట్టిన వ్యక్తి. అలాంటి ఒక స్టార్ హీరో, నేను తడబడుతున్నాను, ఫస్ట్ టైం వేదిక పంచుకుంటున్నా. అలాంటి స్టార్ హీరోకి పాట రాయడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. రామ్ చరణ్ గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ బుచ్చిబాబు గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ వృద్ధి సినిమాస్ అండ్ మైత్రి మూవీస్ అండ్ మా దర్శకులు కర్త కర్మ క్రియేన శ్రీ సుకుమార్ గారు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ పెద్ద సినిమా ఇంకా ఆడుతుంది. ఎవరో టీచర్ చెప్తే కుర్రాడు పంచదార అని బోర్డు మీద రాయిరా అంటే పచందర అని రాశాట. కానీ పచందర అని రాసినా దాంట్లో తీపి తగ్గదు, దాంట్లో రేటు తగ్గదు. పంచదార ఎప్పుడు తీయగానే ఉంటుంది. అది బుచ్చిబాబు గారు తీసిన పెద్ద సినిమా, పంచదార లాంటి సినిమా. ఇంకా ఆదరించండి, ఇంకా ఆశీర్వదించండి. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ బాలాజీ. థ్యాంక్ యూ బాలాజీ గారు, థ్యాంక్ యూ ఆనంద్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో పెద్దిలో పాట అయినందుకు, పాటకి రాసినందుకు, ఆ పాటకి మా అందరితో చిందులు వేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాస్తో మొన్నే బిగ్గెస్ట్ హిట్ని మనందరికీ అందించిన అనిల్ రావుపూడి గారు, డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈ ఫిలిం యొక్క కో ప్రొడ్యూసర్ ఇషాన్ సక్సేనా గారికి వెల్కమ్ అండి, వెల్కమ్ జీ. అండ్ ఎస్, మరి ఇప్పుడు మనం వేదిక మీదకి ఎవరిని పిలుద్దామంటే అవినాష్ కొల్లా గారిని పిలుద్దాం. పెద్ది అనే ఒక ప్రపంచాన్ని అంత అద్భుతంగా తీర్చిదిద్ది మన ముందుకు తీసుకొచ్చిన మన ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అవినాష్ జీ, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మీరందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు ఆ మెగా మూమెంట్ కోసం. అది ఎప్పుడొస్తుంది? తండ్రి తనయుడు కలిసి శిల్పకళా వేదికలోకి అలా నడిచొచ్చినప్పుడు వస్తుంది.